బాగున్నారమ్మా రండి. ఆగండి రా, ఎవరా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? మహాలక్ష్మి పెళ్లికిటయ్యా. నేను పేరు పెట్టి పిలుస్తున్నారు, ఎవరా మీరు? మమ్మల్ని కొట్టేస్తున్నావు, ఎవరా నువ్వు? నేనే వాడిని, నిక్కింది. అవునా? 3 సంవత్సరాలకి ఇలా అయిపోయా. వెళ్ళరా. ఇది నేనే లలిత్య, నేను సుబ్రహ్మణ్యం, నేను శ్రావణి, నేను రోషన్. మీరేంట్రా? అరే ఎంత పెద్దోళ్ళు అయిపోయారా మీరు అందరూ? ఎలా చదువుతున్నారు? బాలుగాడు అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నాయంటక్క. అక్క కళ్ళు మూసుకో. దేనికి? లేదురా, నేను చికెన్ మానేశాను. అవును. ఏమైందక్క? ఆ బాలుగాడు ఏమన్నా అన్నాడా? చెప్పక్క. జిమ్కి వెళ్తున్నా, ఉమ్మేస్తా వాడిని. అప్పుడు బాలుకి నాకు గొడవైంది తెలుసు కదా? అవును. ఆ తర్వాత మేమిద్దరం చాన్నాళ్ళు మాట్లాడుకోలేదు. 3 సంవత్సరాల తర్వాత అమ్మమ్మకు సీరియస్ అని ఫోన్ వచ్చింది. డాక్టర్, ఆవిడకి ఎలా ఉంది? పేషెంట్ మీకేమవుతారు? మా అమ్మమ్మ. ఆయన అడగండి. మావయ్య, అమ్మమ్మకి ఎలా? మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు మావయ్య. మా అమ్మ సంగతి ఎందుకులేండి, మీరు ఎలా ఉన్నారు చెప్పండి. అన్నట్టు ఇంట్రెస్ట్ సహా డబ్బులు ఇస్తాన్నారు, తెచ్చారా? అది కాదు మావయ్య, అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు. ఏం చెప్పాలి? నా మేనకోడలు పల్లెటూరులో ఉండిపోకూడదు, సిటీలో చదువుకోవాలని నేను కదా నేను తీసుకొచ్చింది. దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? మీ అమ్మ చనిపోతే మీ అత్త పాలు తాగి పెరిగావే, ఆ పాల కోసం నువ్వు మీ బావ కొట్టుకునేవాళ్ళు. దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? ఊరుకోరా, ఎడకు. ఇదిగో అమ్మమ్మకి బాగానే ఉందిరా. ఇదిగో నువ్వు ఇచ్చావు కదా, ఇంట్రెస్ట్ మాఫీ, సరేనా? ఇదిగో మళ్ళీ ఇచ్చావు కదా, అసలు కూడా మాఫీ. అమ్మమ్మని చూద్దామా? ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందండి? లేదండి. 500 చేంజ్ ఉందా? లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? లేదు బాబు. అల్లుడు. మామయ్య మీరెప్పుడు వచ్చారు? చూడలేదు. అంత లేదులే కానీ ఎంత కావాలి? 10 రూపీస్ మామయ్య. తీసుకో, వెళ్ళి కట్టరు. 500. పర్లేదులే, మీకు ఇవ్వాల్సిందంటే చూసుకుందాం. సారీ మామయ్య. నానా, మీరేమైనా కాఫీ తాగుతారా? మేము తాగలేరా, నువ్వు మహాలక్ష్మి వెళ్ళి తాగరండి, వెళ్ళండి. హెడ్స్ అంటే నువ్వే ముందు మాట్లాడాలి. కానీ నువ్వు ఆల్రెడీ మాట్లాడేసావు కదా బావా, నాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఎలా ఉన్నావు? ఏం బాగాలేదు, రెసెషన్ కదా, జాబ్ పోయింది. జాబ్ ఉంది కదా అని ఫ్లాట్ తీసుకున్నా, ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేయలేకపోతున్నా. ల్యాండ్ అమ్మేశాను అండ్ నాన్నగారిని తీసుకొచ్చేసా. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఏంటి బావ అలా చూస్తున్నావు? నేను అలా చెప్తేనే కదా నువ్వు హ్యాపీ అవుతావు. మరి నన్ను హ్యాపీ చేయవా? నిన్ను హ్యాపీ చేయాలా? ఓకే. లాస్ట్ ఇయర్ కంపెనీ పెట్టాను, 100 crores లాస్.
గడ్డం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇదే నా లాస్ట్ షర్ట్. బామ్మకు బాగాలేదు, నాన్నకైతే టెన్షన్. నిన్నే కార్ కొన్నాను, అది కూడా యాక్సిడెంట్ అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాను. షూర్ హ్యాపీ. ఎంత చైల్డిష్ గా బిహేవ్ చేసేవాళ్ళం కదా అప్పుడు. నేను పడుకుంటే నువ్వు చదవడం, నువ్వు ఫస్ట్ వస్తే నేను జెలస్ ఫీల్ అవడం, బుక్స్ దాచేయడం, ఫిల్మ్ మ్యాగజైన్ లో టెక్స్ట్ బుక్ పెట్టి చదువుకోవడం, నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా అని చెప్పటం, నా కంపెనీలో నేను నీకు జాబ్ ఇస్తానండి. బా అదంతా గుర్తొస్తే ఎంత నవ్వొస్తుంది తెలుసా. ఓకే మహాలక్ష్మి, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నావు? ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నా. 1.5 lakhs సాలరీ, మాదాపూర్లో ఫ్లాట్ తీసుకున్నా. ఓ నైస్ రైట్. మరి నువ్వు? నేను నువ్వు నిజం చెప్పావు మహాలక్ష్మి. నేను నంబర్ 1 కాకపోతే ఉండలేను. లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, క్లౌడ్ టెక్నాలజీస్ అని. వీఆర్ ద నంబర్ 1 కంపెనీ నౌ. నా కింద ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 crores టర్న్ ఓవర్. యూఎస్లో ఒక బ్రాంచ్. అవును, నీ శాలరీ ఎంతను? 1.5 lakhs. 1.5ఆ? నా కంపెనీలో లోయెస్ట్ ఎంప్లాయీకే 2 lakhs ఇస్తున్నాను. మహాలక్ష్మి, నీకు ఎప్పుడైనా జాబ్ కావాలంటే జస్ట్ కాల్ మీ. నీకు వెంటనే జాబ్ ఇస్తాను, నో ప్రాబ్లం. నాకు జాబ్ కావాలని అడుక్కుంటే నువ్వు నాకు జాబ్ ఇస్తావు కదా? ఏ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను అప్పట్లా కాదు, నేను మారిపోయాను. ఎలా ప్రూవ్ చేయాలి? అజిత్ ఇస్ గ్రేట్. ఓకే, అజిత్ ఇస్ గ్రేట్, నేను ఒప్పుకుంటున్నాను. చూసావా, నేను అజిత్ ఇస్ గ్రేట్ అని ఒప్పుకుంటే కూడా కాదు బావా నువ్వే గ్రేట్ అని చెప్పలేకపోతున్నావు. నువ్వు ముందు మాట్లాడితే నీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను. నీకు ముందు మాట్లాడే అంత మెచ్యూరిటీ లేదనే నేనే ముందు మాట్లాడాను. నువ్వు మారలేదు బావా. నువ్వు మారలేదు మహాలక్ష్మి. ఏంటి బావా, నీది బ్లాక్ బెంచ్ కదా, బయట తీసుకొచ్చావేంటి? బెంచ్ బ్లాక్ ఏనో, రంగు బావచ్చేవరని తెల్ల రంగేశా. ఇండియన్ రోడ్స్ కదా. నీకు మతి మరుపు కదా, ఇంకెవడదైనా వేసుకొచ్చావేమోనని. ఏటి మతి మరుపు? జాన్ ఆచార్య 2GB RAM 20GB మెమరీ. గూగుల్ మర్చిపోయి కూడా గుర్తుంటాయి. హైదరాబాద్ అంతా గుర్తుందిగా. గుర్తు లేకపోవడానికి ఏం మారిందని హైదరాబాద్. బావగారు నమస్తే. మన జయంతి వాళ్ళ జయంతి వాళ్ళ హస్బెండ్. నాకెందుకు గుర్తులేదు? 2GB RAM 20GB మెమరీ, జాన్ ఆచార్య. ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దాం అంటేనేమో మన దగ్గర నెంబర్ ఉండదయ్యే. ఏదో సార్ నెంబర్ చెప్పు. 9490. అబ్బో, ఇండియన్ నెంబర్ ఫీడ్ చేయడం మన వల్ల కాదు, మీరే ఫీడ్ చేయండి. ఎప్పుడు కొన్నావురా ఇల్లు? జస్ట్ 6 months అయింది. 6 months? బాగా ఓల్డ్ మోడల్. ఇదిగోండి. గిరిధర్ అదే పేరు, ఏం మార్లా. అది మా బావ మెమరీ. 2GB RAM 20GB మెమరీ. మీకు అంత మెమరీ ఉందంటే నన్ను డెఫినెట్గా గుర్తుపట్టాలి. అరే నువ్వెందుకు గుర్తులేదు నాకు? వీడు మన మా అబ్బాయి. మీ అబ్బాయి నాకెందుకు గుర్తులేదు? వీడు చిన్నప్పుడు నా గడ్డ పట్టుకుని ఆడుకుంటే ఏది ఎప్పుడు కాంటాక్ట్ చేద్దామంటేనే నెంబర్ ఉండదయ్యా. ఇదిగో ఈ నెంబర్ ఒకసారి ఇందులో ఫీడ్ చేయి. మీ జాన్ అంకుల్ నీకు 4 ఏళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళాడరా. మళ్ళీ తిరిగి రావాలంటే 20 ఏళ్ళు పెట్టింది. ఏ అంత లేట్ ఎందుకైంది? బై వాక్ వచ్చారా? నా మీదనే జోకులు వేస్తున్నావంటే నీకు పెళ్ళిడు వచ్చిందిరా సూర్య. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య ఎవరు? నీ కొడుకు పేరే నువ్వు మర్చిపోయావా? సూర్య నీ కొడుకు. నా పేరు సూర్య కాదు అంకుల్, బాలు. మీ 20GB మెమరీ టెస్ట్ చేద్దామని నేనే అలా ఫీడ్ చేశాను. ఇదిగో అత్తయ్య నెంబర్. అత్తయ్య నెంబర్ నాకు బాగా బావ మెమరీ అంతా సెల్ ఫోన్ లోనే. ఎలా ఉన్నావు అత్త? హార్ట్ అటాక్ వస్తే తప్ప అత్త నీకు గుర్తుకు రాలేదా? ఆ నాన్నకత్త, అందరి నెంబర్లు ఇక్కడ ఉంటాయి, నీ నెంబర్ ఇక్కడ ఉంటుంది. నువ్వే చదివించకపోతే అమెరికా వెళ్ళగలిగేవాడినా, బెంచ్ కార్లో తిరగలిగేవాడినా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటత్తా? అదిగాదే, మామయ్యతో విడిపోయినప్పుడే నీకు హార్ట్ అటాక్ రాలేదే, ఇప్పుడు వచ్చిందంటే నువ్వు కడుపులో ఏదో పెట్టుకున్నావు. అమెరికా నుంచి వచ్చానే నీ మేనల్లుండి నాతో చెప్పుకోవే, నీ రుణం తీర్చుకోనివ్వవే. హైదరాబాద్ సంగతి మహాలక్ష్మికి బాలుకి పెళ్లి చేస్తే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది. అదే ఆఖరి కోరిక అనుకో, మీరేమంటారు? పిల్లలకు ఓకే అంటే మాకు ఓకేనే. ఏం బావగారు? పిల్లలు మీరేమంటారు? అంకుల్, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, స్వప్న. నమస్తే ఆంటీ. నానా. నమస్తే అంకుల్. రే నువ్వు చెప్పలేదే. నానా, దిస్ ఇస్ జాన్ అంకుల్. నెంబర్ ఎంతమ్మా? పేరు స్వప్న అంకుల్. అయితే నెంబర్ అక్కర్లేదు.
తనెవరు? ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయనని చెప్పానే తనే. ఓ మహాలక్ష్మి. హాయ్, ఐఎమ్ స్వప్న. హాయ్. థ్యాంక్ యూ. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఆడిటర్ అంకుల్. మహాలక్ష్మి బాలు టేస్ట్ అదిరింది కదా. బాలు టేస్ట్ ఓకే కానీ ఈ అమ్మాయి టేస్ట్ అస్సలు బాగాలేదు. చాలా చీప్గా ఉంది. వీడు చాలా మూడీ ఫెలో అమ్మా. వీడిని ఎలా పడగొట్టావు? నానా అలా అనకండి అంకుల్, బాలు ఇస్ గ్రేట్ అంతే. ఇంకేముంది, ఈ మాటకి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడు, నేను నిజాలు కక్కిస్తాను. చూడమ్మా స్వప్న, నీ పర్సనాలిటీ గురించి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నీ హైటా అంకుల్? 5'7". ఓ అంటే నాకన్నా 2 inches ఎక్కువ. ఇప్పుడు శాలరీ అంకుల్ 2 lakhs. ఓ అంటే నాకన్నా 50,000 ఎక్కువ. చూడమ్మా, ఇప్పుడు పర్సనాలిటీ అంటే 36, 24, 36. స్టాప్ ఇట్. ఓ నాకు అర్థమైంది. మార్క్సే కదా, ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అన్నమాట. అమెరికా పరువు తీసేసాడు. ఓ ఫోన్ నెంబర్ కదా, మరి 6 నెంబర్లు ఉన్నాయి కదా, రాంగ్ నెంబర్ అనమాట. అది ఫోన్ నంబర్ కాదు అంకుల్, మిస్ ఇండియా మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ ఫిగర్. ఓ మెజర్మెంట్సా? నీకన్నా ఎంత ఎక్కువమా? ఓ సారీ 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 సారీ. నానా, అర్జెంట్గా నాకు మంచి సంబంధం చూడండి. అబ్బాయి బావకన్నా హైట్ ఉండాలి, బావకన్నా స్టైల్గా ఉండాలి, బావకన్నా బాగా నవ్వాలి, అంటే బావకన్నా చాలా అందంగా ఉండాలి. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? బాగా స్టైల్గా ఉంటాడు, బాగా నవ్వుతాడు, అందంగా ఉంటాడనా? హలో,